హలో కలెక్టర్ గారు, బాగున్నారా? మీ దగ్గరికి బయలుదేరాను. అదే కెనాల్ పనుల గురించి మాట్లాడదామని. 5 నిమిషాల్లో అక్కడ ఉంటాం. ఏంటి సార్? ఈద్ కదా, నమాజ్ జరుగుతుంది. ఓ పావు గంటలో క్లియర్ అయిపోతుంది సార్. ఓకే సార్. ఇంకొక పావు గంట పడుతుందంట సార్. ఏం పర్లేదు, వెయిట్ చేద్దాం. మనం అన్ని మతాలని గౌరవిస్తాం. ఐ సస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. మైండ్ బర్నింగ్ సార్, మైండ్ బర్నింగ్. రాము ఇప్పుడు రాము ఎందుకు గుర్తొచ్చాడు? ఎదురొచ్చాడు సార్. మసీదులో రాము ఎందుకుంటాడు? ఉన్నాడు సార్, మీరే చూడండి. ईद मुबारक भाई. సానియా, రంజాన్ పాయసం అదిరిపోయింది. అరే, ఈ ఆనందంలో నాకు మంచి కథ తట్టింది. అరే పన్నుడా, రాసుకో. ఎప్పుడు నీ కథలేనా? మేము కథలు చెప్తాం. అసలు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాగా. ఓహో, నువ్వు ఫీల్ అవుతావని చెప్పట్లేదు, లేకపోతే నీకంటే మంచి కథలే చెప్తాం. ఈ రోజు నీకు ముందే చెప్పాను, నేను ఏదైనా సహిస్తాను గాని అబద్ధం మాత్రం క్షమించనని. అబద్ధం ఎందుకు చెప్పావు? నేను మీకేం అబద్ధం చెప్పాను? నువ్వు రాము కాదు. ఎవరు నువ్వు? ఇంతకు ముందే నేను మసీదులో నమాజ్ చేస్తుండగా చూశాను. నాకే అబద్ధం చెప్తావా? నిజం చెప్పు. బెలివారు సార్, నిజమేగా, చెప్పేస్తా. జరిగిందంతా చెప్పేస్తా. హెరా సూరి, చెప్పేద్దామా? నిజం చెప్పేద్దామా? చెప్తే చంపేస్తాడేమరా. అయినా చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను. కానీ ఆ నిజం విని తట్టుకునే ధైర్యం మీకుందా? ధైర్యానికే మా కాడ చాలా ఉంది. ముందా నిజమేందో చెప్పు. బలరాం గారు, మసీద్లో మీరు చూసింది నన్నే, కానీ వాడు నేను కాదు. నువ్వే గాని నువ్వు కాదా? అవును, వాడు నా తమ్ముడు. అచ్చన్న అలాగనే ఉంటాడు. వాడి పేరు రెహమాన్. వెనక్కి వెళ్ళిపోతున్నాంటరా, ముందుకెళ్ళి మ్యాటర్ చెప్పు. అవును సార్, మేము కూడా మీలాగే వాళ్ళిద్దరు చూసి కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నాం సార్. చిన్నప్పటి నుంచి వీళ్ళు హింస భరిస్తూనే ఉన్నాం సార్. సార్, వాళ్ళ అక్క ఇంకా బాగా చెప్తుంది. నువ్వు చెప్పు. అవును, చెట్లు వాడికితే తిట్లు పెడి తినేవాడు. కాన్ని కరిస్తే ఇంజక్షన్ ఇడికేసాడు. ఇద్దరు సేమ్ టు సేమ్ జెరాక్స్ కాపీ. కానీ ఒకే ఒక తేడా, నాకు మీస ఉంటది, వాడికి ఉండదు. మీరు సరిగ్గా చూసుంటారు. ఎద్దుగారు, పక్కన మీరనే చూడొచ్చు కదండి. చూసే గాని ఆ జనంలో సరిగ్గా. ఏంటి సార్ ఇది? మీరు నన్ను అనుమానించారా? ఏదో చిన్న పొరపాటు జరిగినట్టుంది రాము. నువ్వు నా సొంత మనిషివి. యువర్ మై ఓన్ మ్యాన్స్. ఏమనుకోకు. టేక్ మై సారీస్. పర్లేదు సార్. ఒక్క నిమిషం సార్. రాము తమ్ముడు రెహమాన్ ఎలా 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 అంటే ఎలా చెప్పను? ఈ విషయం కూడా నా నోటితో నేను ఎలా చెప్పను? అవును, నీ నోటితో నువ్వు చెప్పలేవు. ఎందుకు చెప్పలేడబ్బా? ఎందుకంటే రెహమాను రాము సొంత తమ్ముడు కాదు, సవిత్ తమ్ముడు. సవిత్ తమ్ముడా? స్టెప్స్ బ్రదర్. అయ్యా, ఇక్కడ మీరే పిక్తారా? ఖాళీగా ఉన్నప్పుడు నాకు సూర్యులు చెప్పడం కదా. వెళ్ళండి, వెళ్ళి బలరాం గారికి రెహమాన్ కదా మొత్తం చెప్పండి. ఆ రోజు ఆదివారం రాము వాళ్ళ మమ్మీ ఒంట్లో బాలేక ఇంట్లో పడుతుంది. అప్పుడే ఇంటికొచ్చిన రాము వాళ్ళ నాన్న ఆకలిగా కిచెన్ వైపుకి వెళ్ళాడు. వెనక నుంచి వైఫ్ అనుకొని వంట మనిషి వాహిదాన్ని వాగేసుకున్నాడు. అసలే వంట -డిగ్రీస్ మంచు,
క్లైమేట్ సపోర్ట్ చేయడంతో ఆవిడ కూడా కోఆపరేట్ చేసింది. ఆ రోజు జరిగిన తప్పు 9 నెలల తర్వాత బిడ్డ రూపంలో బయటికి వచ్చింది. అలా ఇంట్లో ఇల్లాలకి రాము, వంటింటో ప్రియురాలకి రెహమాను పుట్టారు. ఇప్పుడు వహీదా గారు ఎక్కడ? వహీదా ఎవరు? రెహమాన్ మదరు. ఆవిడ లేరు, చనిపోయారు. ఆ, అప్పటి నుంచి రెహమాన్ కూడా మాతోనే ఉంటున్నాడు. తన బాధ్యత కూడా పాపం రామయ్య చూసుకుంటున్నాడు. ఇప్పుడు రెహమాన్ ఏం చేస్తున్నాడు? డాన్స్ చేస్తుంటాడు. కూచిపూడి క్లాసికల్ డాన్స్. నా ఎదురు తిన్నా, నా ఎదురు తిన్నా, నా ఎదురు తిన్నా. డాన్సరా? అయితే ఒకసారి వచ్చి నన్ను కలవమనండి. సార్, అతన్ని మీరు కలవకూడదు సార్. ఏ? కలవకూడదు అంతే. ఎందుకు కలవకూడదు? ఎందుకంటే అతను కొంచెం తేడా సార్. ఆ? అతను ఏ సార్? గేనా ఆ? నే గేనే. అయితే నేను తప్పకుండా కలవమనండి, వాడితో నాకు పని ఉంది. నీకు అర్థం కాదు, ఒకసారి అతను రమ్మను, నేను చూస్తాను. ఏం చూస్తారు? ఏదైనా మంచి ఉద్యోగం చూస్తాను. చాలు సార్, ఇంకా చాలు. మీరు మా కోసం చేస్తుంది చాలు. నాకు పని ఇచ్చారు, మా అమ్మ కోసం ఉపవాసం ఉన్నారు, ఇప్పుడు మా తమ్ముడికి ఉద్యోగం అంటున్నారు. కొంచెం మీ ప్రేమకు డామ్ కట్టండి సార్, తట్టుకోలేకపోతున్నాం ప్లీజ్. రాము, నేను ముందే చెప్పాను, నువ్వు నా సొంత మనిషివి. నీ తల్లి నా తల్లి, నీ తమ్ముడు నా తమ్ముడు, నీ అక్క. పద వెళ్దాం. కరెక్ట్ టైం కట్ చేసావు ఎద్దు. థ్యాంక్స్, మై థ్యాంక్స్. ఎరా కామెడీలు చేస్తున్నావా? నేను తేడానా? చెప్పమ్మా. ఇప్పుడు రెహమాన్ లైన్ ముందుకు నేను ఎలా వెళ్ళను రా? కంగారు పడతాడు, నేను ఉన్నాను కదా. కొద్దిగా ఇగో ఈ సైడ్ అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఏంద్రా రుద్దుడు, సరిగ్గా దుడు. ఏమైందిరా? ఇంజిన్ ఏమైనా షాక్ కొట్టిందా? అమ్ము రాము, సరిగ్గా చూడు మాము, నేను రాములా కనిపిస్తున్నాను. రెహమానా? నా దరిదిన్నా. నా దరిద్రన్నా? అయినా బలరాం గారంటే బలంగా అందంగా ఉంటారనుకున్నా, కానీ నువ్వేంటి ఇలా బండగా అసహ్యంగా ఉన్నావు? వాడు కాదు, బలరాం అంటే నేను. సలాం అలైకుం. వాలేకుం సలాం. రెహమాన్, నువ్వు మీసం ఎందుకు పెంచట్లేదు? నాకు రాలేదు, రాదు కూడా. ఏ? అమ్మ పోలిక కదా, అందుకని. రాము, ఏంటిదంతా? హాయ్ ఈయన బేబీ. రాము కదమ్మా, ఆయన తమ్ముడు రెహమాను. బాగా క్యాచ్ చేసావు. అబ్బా బా వేడిగా ఉంది, ఎందుకు పిలిచారో త్వరగా చెప్పండి. నువ్వు మంచి డాన్సర్ అని మీ వాళ్ళు చెప్పారు. జస్ట్ ఫన్ కోసం చేస్తానండి. ఇప్పుడు సీరియస్ గా చెయ్యి. నా చెల్లి ఎప్పటి నుంచో డాన్స్ నేర్చుకోవాలనుకుంటుంది, నువ్వు రోజు వచ్చి తనకి నేర్పించు. నేనా? నేను రాలేను. అయితే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళావు. అబ్బా నేను రాలేనండి, పగలంతా పక్క నుండి మా అమ్మకి సేవ చేసుకోవాలి. అయితే రాత్రులు రా. నైట్సా? అస్సలు కుదరదు. ఓకే రే, అయితే వీళ్ళు లోపలేసా రామన్ రమనండి. ఎంత కుదరదు? ఖచ్చితంగా కుదురుతుంది. రోజు నైట్ 8 o'clock, 1 hour ఓన్లీ ఫర్ యూ. ఓకే బాయ్. తప్పుకోరా బఫెల్లో. ఆగు అన్నయ్య, నేను ఇతని దగ్గర డాన్స్ నేర్చుకోను. వాడి దగ్గర అయితే యూ సేఫ్, ఐ నో టెన్షన్. అసలు అతనికి డాన్స్ వచ్చో రాదో చూడకుండా. కరెక్ట్. రెహమాన్, నీ డాన్స్ చూపించు. నచ్చితే పనిస్తా, లేదా పంపించేస్తా. నచ్చకపోతే పంపించేస్తారా? ఓకే. ఎద్దో సార్, మ్యూజిక్ ఆన్. డాన్స్. నెమలికి నేర్పిన నడకలే, మురళికి అందని పలుకులివి, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్య లీల.
రెహమాన్ వాట్ ఎ హెయిర్ స్టాండింగ్ డాన్స్. నచ్చిందా? ఇప్పుడే నా చెల్లెల్ని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. రెచ్చిపో. టేక్ హర్ ఇంటు యువర్ కస్టడీ అండ్ మేక్ హర్ ది మైకేల్ జాక్సన్. ఏంట్రా ఏమైంది? ఏం లేదు, రా కూర్చో. కూర్చోనా, మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు ఈ బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5ంటికి నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి, ఓకే? ఈడు మామూలుడు కాదు. చీచి, హలో పాపా. చీచి, చిన్న పాపా. హలో 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 పాపా. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? ఓయ్, ఎందుకు నుంచి ఏంటో చిన్నపిల్లలు భయపెడుతున్నావ్? ఎవరే అసలు నువ్వు? నీకేమన్నా బుద్ధుందా? చిన్నపిల్లలు భయపెట్టడం నీకేమన్నా సరదానా? నువ్వెక్కడ దాపించావే నాకు? అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే మానేసి నాకు తప్పుతున్నాను. నేనేం చేయలేదు, చిన్న పాప. ఒరేయ్ దొంగ సచ్చినోడా, నా పిండి అంతా పాడు చేసావు కదరా. ఎక్కడి నుంచి వచ్చావురా? నీ చెమ్మడిపోను. నా సరుకంతా ఒరేయ్, నువ్వు చూస్తేనే ఇంత గొడవ జరిగింది. ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది, డౌట్ లేదు. ఏంట్రా మాట్లాడవు? సైలెంట్ ఉన్నావేటి? నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా? అరే బీబీసీ, అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా. పేరు దివ్య, పుట్టిన ఇండియా, పెరిగిన ఆస్ట్రేలియా, చదివేదిలా కాలేజీలో అయ్యోలా. చాలా ఒరే, నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్పడు వేండొచ్చురా, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ. అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐ లవ్ చెప్పుంటే పోయేదిరా. ఆహా. అరే బీబీసీ, అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. ఇడియట్, నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి? ఎవరా నువ్వు? బావా, చూసావా, ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 అడిగితేనే చెంప చల్లంది. నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పావు అనుకో, ఇలా సౌండ్ వస్తుంది. అర్థం కాలదా? ఆ అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్. పిల్లలు బొద్దుగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచివాడన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్. నువ్వు అమ్మాయికి నచ్చేలా 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణలైన ₹1,00,00,000 విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. ₹1,00,00,000? సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే? మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? సారీ, ఇది రాంగ్ ఐడియా కదా. అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా. నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకి ఏమీ కనిపించదురా. వెనకాల సైకిల్, పైనుంచి లారీ, పక్కన సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడ. ఇంకా ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ దొరుకుతాడా? వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరి వదలు గుడ్డు వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికి చేసేస్తున్నాం సార్. మీ కళ్ళు కనిపించవా? టైం ఏంటండి సార్? 8:15. ఏరా, నువ్వు గుడ్డే మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా.
అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు టైం కొంటా అన్నావు కదరా, ఎక్కడరా నువ్వు? దొరికేసాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి తెప్పేస్తారా? చూసుకోలేదు బాబు. గుడ్డోడు ఓ అసలు నీ టైం బాగుంది. అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ భలేవారండి. నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని. రండి సార్, మీలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. మీకు కూడా వస్తే నాకు వచ్చే 4 డబ్బులు పోతాయి బాబు. ఏదో డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. ఆ? రండి. రండి. జాగ్రత్త. జాగ్రత్త. ఓకేరా? నెక్స్ట్ అవ్వుకోండి. ఉషా రెస్పాండింగ్. ఓకే సార్. ఓకే సార్. మేడం స్కోర్ ఎంత? స్కోర్ సారీ రేడియో అనుకున్నాను. బాబు బండి టాపిక్ లాగిందా? జనం బాగా ఉన్నారా? మరి నేను మొదలెట్టనా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మా ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే జన్మ ఉండదు. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ఏమయ్యా చూడటానికి దుఃఖలా ఉన్నావు? ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగులు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక చేసి తిరుగుతావా? సిగ్గులేదు నీ బతుకు చెడ. ఏమైంది నీకో అలా కోపడతావేటి? నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి 4 డబ్బులు పోతాయి.